విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్కు భద్రత కల్పిస్తున్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకునేందుకు 3 నెలల గడువు ప్రకటించింది. నవంబర్ 17వ తేదీ నాటికి స్టీల్ ప్లాంట్లోని మొత్తం సిఐఎస్ఎఫ్ యూనిట్ను ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపైన ఇప్పుడు తీవ్ర అయోమయం నెలకొంది. 2024 వరకు స్టీల్ ప్లాంట్లో దాదాపు 1500 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత దశల వారీగా సిబ్బందిని ఉపసంహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో సుమారు 350 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. తాజాగా వారిని కూడా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడంతో స్టీల్ ప్లాంట్ భద్రతను ఇకపై ఎవరు పర్యవేక్షిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం సంచలన నిర్ణయం, స్టీల్ ప్లాంట్కు భద్రత కల్పిస్తున్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే స్టీల్ ప్లాంట్ దశల వారీగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే కార్మిక సంఘాలు కావచ్చు, మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవ రూపం దాల్చుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ అవాస్తవాలని స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ రోజు తాజాగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి 1300 మంది సిఐఎస్ఎఫ్ బలగాలని వెనక్కి తరలించేందుకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఏదైతే సౌత్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ ఇన్స్పెక్టర్ జనరల్కు కేంద్ర హోంశాఖ కూడా ఒక లేఖను కూడా రాయడం తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి. నిన్న హఠాత్తుగా జరిగినటువంటి పరిణామంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కానీ, కార్మిక సంఘాల్లో కానీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్టయితే 400 మంది సిఎస్ఎఫ్ బలగాలను తొలగించి వాళ్ళ స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ ను కూడా స్టీల్ ప్లాంట్ లో నియమించిన పరిస్థితి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఏదైతే నవంబర్ 17 డెడ్ లైన్ విధిస్తూ కేంద్ర హోంశాఖ సిఎస్ఎఫ్ సర్వీస్ ను పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలను కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి సిఎస్ఎఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బ్యాలెన్స్ బకాయిలు ఏవైతే వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందజేసి నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలని చెప్పి లేఖలో పేర్కొన్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడాను స్టీల్ ప్లాంట్ ఎన్నో ఏళ్లుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల అనే నినాదంతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ మనగడైతే మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పక తప్పదు. ఏదైతే ఆందోళన చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున దాదాపు 3 సంవత్సరాల పాటు అక్కడ నుండి ప్రజా సంఘాలన్నీ కూడా రిలే నిరాహార దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు కానీ నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో కూడా ఏమాత్రం కేంద్రం స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు కూడా చేయలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఇవన్నీ కూడా నీటి మూటలుగానే కనిపిస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఎస్ఎఫ్ బలగాలను తొలగిస్తే ఇక స్టీల్ ప్లాంట్ భద్రత అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటుంది, ముప్పు తప్పదనేటువంటి ఒక భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏం చెప్తారనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి. మరోవైపు ప్రజా సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఎస్ఎఫ్ బలగాలని వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఏం చేయబోతున్నారు, స్టీల్ ప్లాంట్ మనుగడకి ఏం చెప్తారు మీరని చెప్పి ఒక ప్రశ్న సంధించే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు ఈ సవాల్ అయితే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.